తనిప్పెరుంజ్యోతి అరుట్పెరుంజ్యోతి తనిప్పెరుం కరుణై అరుట్పెరుంజ్యోతి. అందరికీ వందనం. ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలో ఎందరో తత్వవేత్తలు, మహర్షులు, జ్ఞానులు, యోగులు, సిద్ధపురుషులు ఇలా ఎందరో మహాత్ములు అవతరించారు. ఆ క్రమంలో 19వ శతాబ్దంలో ఈ భూమి మీద అవతరించిన దివ్యపురుషుడు, మహాజ్ఞాని, వల్లలార్ అని అందరిచే పిలవబడుతున్న చిదంబరం రామలింగ స్వామి వారు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. తత్వశాస్త్రం, విజ్ఞానం, వైద్యం, రసవాదం, ఖగోళ శాస్త్రం ఇలా ఎన్నో అంశాలలో నైపుణ్యం కలిగిన వ్యక్తి. ఆయన ఒక కవి, రచయిత, వ్యాఖ్యాత, ప్రచురణకర్త, సంఘసంస్కర్త, యోగి, ఆధ్యాత్మికవేత్త, మహాజ్ఞాని, కర్మసిద్ధి, యోగసిద్ధి, జ్ఞానసిద్ధులన్నింటినీ పొంది ఆధ్యాత్మికతలో అత్యున్నత స్థాయికి చేరుకున్న మహాసిద్ధపురుషుడు. అహం బ్రహ్మాస్మి అనే వేదవాక్కుకు నిర్వచనంగా సంపూర్ణ దివ్యత్వాన్ని పొందిన మహాత్ముడు. భారతీయ ఆధ్యాత్మిక తత్వవేత్తలలో వల్లలార్ ఒక ప్రత్యేకమైన వారు. ఆయన జీవితం, అందించిన జ్ఞానం మానవజాతి అంతటికీ ఒక మార్గనిర్దేశం. పరిణామ క్రమంలో మానవుని విశిష్టత, మానవజాతి యొక్క తదుపరి పరిణామం, చేరవలసిన గమ్యం గురించిన జ్ఞానాన్ని మనకందించి తాను ఆ ఉన్నత లక్ష్యాన్ని పొంది మనకు మార్గదర్శకుడిగా నిలిచారు. దయ, కారుణ్యం, ప్రేమ, భక్తి, స్వచ్ఛత, ఆధ్యాత్మికతకు, దివ్యత్వానికి ఆయన ఒక నిలువెత్తు నిదర్శనం. ఆయన రాసిన తిరువరుట్ప అను జ్ఞాన గ్రంథము ఆధ్యాత్మిక అన్వేషణ చేస్తున్న వారందరికీ మార్గదర్శకంగా ఉంటూ ఉంది. ఆది కాలము నుండి కూడా ఎందరో ఋషులు, సిద్ధపురుషులు, యోగులు, జ్ఞానులు సృష్టి రహస్యాలను, సృష్టి యొక్క మూలాన్ని, జీవం యొక్క ఉనికిని, మానవుని అస్తిత్వం గురించి, చేరుకోవలసిన గమ్యం గురించి తెలుసుకోవడానికి ఎన్నో పరిశోధనలు, ధ్యాన, యోగ సాధనలు, కఠోర తపస్సులు ఇలా ఎన్నో చేస్తూ వచ్చారు. ఆ క్రమంలో ఎన్నో నిగూఢ సత్యాలను కనుగొన్నారు. ఈ సృష్టి అన్నది తనంతట తానే ఏర్పడినది కాదు అని, దీని వెనుక ఒక దివ్యశక్తి, మహాచైతన్యం ఏదో సకల సృష్టికి కారణభూతంగా ఉన్నదన్న సత్యాన్ని గ్రహించారు. ఆ శక్తి ఏదైతే ఉన్నదో అది తనకు తానే అన్నింటినీ సృష్టించి తానే అన్నీ అయి ఉన్నదని గ్రహించారు. ఆ మహాశక్తి, మూలచైతన్యం ఈ సృష్టి అంతా విస్తరించి ఉన్నప్పటికీ తాను సంపూర్ణంగా ఉంటూ అన్నింటినీ నిర్వహిస్తూ ఉన్నదన్న సత్యాన్ని తెలుసుకున్నారు. దీనినే ఈశావాస్యోపనిషత్తులో ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అని అన్నారు. అంటే అది పరిపూర్ణం, ఇది పరిపూర్ణం. ఇక్కడ అది అంటే భగవంతుడు, ఇది అంటే ఈ సకల సృష్టి అని అర్థం. రెండూ పరిపూర్ణమే. పరిపూర్ణం నుండి పరిపూర్ణాన్ని తీసుకున్నా కూడా పరిపూర్ణమే మిగులుతుంది. పరిపూర్ణమైన భగవంతుని నుండి ఉద్భవించిన ఈ అనంత సృష్టి అంతా కూడా పరిపూర్ణమే అని తెలియజేస్తోంది ఈ ఉపనిషత్తు శ్లోకం. మన వేదాలు, ఉపనిషత్తులు అన్నీ కూడా భగవంతుడు, ఈ సృష్టి వేరు కాదు అని, ఆ భగవంతుడే ఈ అనంత సృష్టిగా వ్యక్తమవుచున్నాడని తెలియజేస్తుంది. ఇలా అనంతంగా, అన్నింటా తానై ఉన్న దైవం చరాచరములన్నింటిలోనూ ఉన్నాడని గ్రహించి ఆ దైవాన్ని, దివ్యత్వాన్ని మనలో అనుభవించాలి. ప్రతి అణువులోనూ ఉన్న దివ్యత్వాన్ని ప్రకటింపజేసి దివ్యత్వ స్థితిని పొంది పూర్ణ అద్వైత స్థితిని పొందడమే మన లక్ష్యం. ఇలా అంతరం, అంతరాంతరం, బాహ్యం, బాహ్యాంతరాలన్నింటిలోనూ దైవాన్ని చూసిన వల్లలార్ తనలోనూ ఆ దైవాన్ని సంపూర్ణంగా వ్యక్తపరిచారు. తన దేహం, మనస్సు, జీవం, ఆత్మ ఇలా అన్నింటిలోనూ దివ్యత్వాన్ని పొంది మరణము లేని మహర్జీవితాన్ని పొంది సంపూర్ణ దివ్యత్వం పొందారు. దైవత్వాన్ని పొందడానికి మరణాన్ని జయించి నిత్య ఆనంద జీవితం పొందడమే మార్గమని చెబుతున్నారు వల్లలార్. అంతులేని ప్రేమ, కారుణ్యాలతో దైవ జ్ఞానము, మరణరహిత దివ్యదేహమును పొందగలిగే విజ్ఞానము పొందిన మహా చైతన్య మూర్తి ఆయన. అమరత్వము, ఆపై దివ్యత్వమును పొంది తనలానే సకల జీవులు కూడా ఎటువంటి భేదభావాలు లేక అందరిలోనూ, అన్ని జీవులలోనూ, అన్నింటిలోనూ ఆ భగవంతుడే ఉన్నాడని గ్రహించి దయా కరుణలతో
ఆత్మసహోదర భావముతో నిత్యము జీవించాలన్నదే ఆయన ఆకాంక్ష. దయ, కారుణ్యం, ప్రేమ, భక్తి, స్వచ్ఛత, ఆధ్యాత్మికతకు, దివ్యత్వానికి ఆయన ఒక నిలువెత్తు నిదర్శనం. ఆయన రాసిన తిరువరుట్ప ఆధ్యాత్మిక అన్వేషణ చేస్తున్న వారందరికీ మార్గదర్శకంగా ఉంటున్నది. ఆధ్యాత్మికతలోని లోతైన విషయాలను సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యేలా సరళమైన భాషలో రాశారు. తిరు అరుట్ప 6 సంపుటికలు, ఒక గద్య భాగముగా ఉన్నది. వళ్ళలార్ తాము పొందిన జ్ఞానాన్నంతా కూడా ఈ తిరువరుట్పాలో పొందుపరిచారు. దయా, కారుణ్యము, ప్రేమ, జీవకారుణ్యం, ఆత్మ సహోదరత్వం, సత్య విచారణ, దివ్యజ్ఞానం, మోక్షం, అమరత్వ సిద్ధి, దైవత్వం, ఇలా అన్నింటినీ వివరిస్తున్న తిరువరుట్పాలోని జ్ఞానాన్నంతా కూడా రాబోవు వీడియోలలో చూద్దాం. తదుపరి వీడియోలో వళ్ళలార్ గారి జీవిత విశేషాలను చూద్దాం. సకల ప్రాణులు సుఖ సంతోషాలతో వర్ధిల్లుగాక. లోకా సమస్తా సుఖినోభవంతు. అరుట్పెరుంజ్యోతి, అరుట్పెరుంజ్యోతి, తనిప్పెరుం కరుణై, అరుట్పెరుంజ్యోతి.